ఒక గ్రాడ్యుయేట్ స్టూడెంట్. నాకు ఇంట్లో మా ఊర్లో ఉపాధి లేక నేను ఇక్కడికి వచ్చి బతుకుతున్నా, ఆటో తీసుకుని బతుకుతున్నా. అంత కొంత నా పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ బతుకుతున్నా. మీరు ఉచిత బస్సు ఇచ్చిళ్ళు, అది ఓకే. ఇప్పుడు మీరే సొంతంగా మళ్ళీ గవర్నమెంట్ తరఫున ఎలక్ట్రికల్ బస్సు ఇస్తా అంటారు. ఇప్పటికే మా ఆటోల బతుకులు మొత్తం ఆగమైనాయి. ఏంటంటే ఒక రూపాయి మిగులుతలేదు. ఇక్కడికి వచ్చి మేము రూమ్ రెంట్ కట్టుకోవాలి, అన్ని కట్టుకోవాలి, అన్ని ఈఎంఐలు తీసుకోవాలి, ఈ చలాలని అదని ఇప్పటికే మాకు ఒక 20-30 మంది ఆత్మహత్య చేసుకున్నారు ఈ గవర్నమెంట్ వచ్చిన కాంచెల్లి. మళ్ళీ మీరు మా ఆటోల బతుకు కొట్టడానికి ఎలక్ట్రికల్ ఆటోలు తెచ్చి ఇప్పుడు ఇక్కడ చేస్తున్న అందరినీ కూడా ఏం చేద్దాం అనుకుంటారు అసలు మీరు? సంతోషం అంటే అన్న, ఇందిరమ్మ రాజ్యం అంటే ఒక నువ్వు చేసే పద్ధతి మంచిగా ఉండాలి. నువ్వు ఎట్లా చేస్తున్నావు, నీ ఇష్ట ప్రకారం చేస్తున్నావు. కనీసం వాళ్ళను ఇప్పుడు నీ ఆటో నువ్వు చిన్న ఏజ్ నుంచి వచ్చినావు, జెడ్పీ స్థాయి నుంచి వచ్చినావు, నీకు తెలియాలి కదా, ప్రతి సమస్య నీకు తెలియాలి. నీకు తెలియకుండా నీ ఇష్టరాజ్యంగా నువ్వు ఏది పడితే అది తీసుకొస్తే ఇప్పుడు దాని మీద ఎఫెక్ట్ పడేటోళ్ళు ఉంటారు కొంతమంది, కొన్ని లక్షల మంది ఎఫెక్ట్ పడేటోళ్ళు ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఆలోచించాలి కదా మీరు. ఇప్పటికే మా బతుకు మొత్తం ఆగమైంది. మళ్ళీ మీరు ఎలక్ట్రికల్ ఆటోలు తీసుకొచ్చి ఫ్రీ బస్ ఇచ్చిళ్ళు, ఫ్రీ బస్ దిగంగానే మళ్ళీ ఆటోలు తీసుకుపోయి వాళ్ళ ఇంటికాడ దింపుతాండి. మరి మీ ఎట్లా బతకాలి చెప్పండి? మేము రేవంత్ రెడ్డి గారిని కోరుకున్నది ఒకటే అండి, దాంట్లో మమ్మల్ని మీరు కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. ఈ బడ్జెట్ మొత్తం వేస్ట్. మమ్మల్ని ఇన్వాల్వ్ చేయండి. అలా మీకు కొత్త పథకాలు చేసి ఆ బడ్జెట్ మొత్తం అంతా వేస్ట్ చేసిన వాళ్ళు మమ్మల్ని ఇన్వాల్వ్ చేయండి, మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, మేమే పెడతాం. అలానే మాకు దాంట్లో ఆ ఫీల్డ్ లో మాకు ఉంది కదా కొంచెం. అలాంటప్పుడు మమ్మల్ని తీసుకుని నువ్వు సొంతంగా తెచ్చుకోండి. ఎందుకు మేము ఉన్నాం కదా, వచ్చే ఆటో లేదు. ఒక్కొక్కడు రోడ్లు ఆడ పెట్టుకొని వాళ్ళకు ఏం గిరాయికి లేక అలా గుండెపోటు వస్తే అత్తాలు ఒక్కొక్కడు. అలాంటప్పుడు మమ్మల్ని కన్సర్న్ అయ్యి మీరు మమ్మల్ని ఒపీనియన్ తీసుకుంటే మంచిగా ఉంటుంది. మీ సొంతంగా ఇట్లా చేస్తే అది బాగోదు. బతుకులు చాలా గౌరవం ఉంది అన్న. 5 సంవత్సరాలు నడిపేబట్టి చాలా రోజుల బట్టి మేము చాలా ఇబ్బంది పడతాం. ఇప్పటికే ఇబ్బంది పడ్డాం. అయినా కూడా ఈ ఫ్రీ బస్సులు పెట్టిన కాండి చాలా ఇబ్బంది పడుకుంటూ వచ్చాము. మళ్ళీ ఇదొకటి ఇప్పుడు ఎలక్ట్రిక్ ఆటో తీసుకొస్తున్నా అంటున్నాడు. కానీ ఆయన చేసేది ఒకరికి ఉపయోగం లేకుండా ఉన్నది. మా బతుకులు కొడుతున్నాడు, మా పొట్ట కొడుతున్నాడు ఆయన. ఒక్కటి ఆయనకు తెలియదు ఏమంటే మేము చేతులు జోడించి ఆయన అడుగుతున్నాము, మా బతుకులను ఆగం చేయకండి. ఏదైనా ఉంటే మా ప్రజల ఏదైనా ఉంటే మామూలు అడిగి వాళ్ళని ఒకసారి తెలుసుకొని వాళ్ళ నిర్ణయం తీసుకొని కొంతమంది భవిష్యత్తును మంచి కాపాడమని వాళ్ళకు రేవంత్ రెడ్డి గారికి నా చౌదరి నమస్కారం ఇస్తున్నాను. మా బతుకులు చాలా రోడ్డు మీద పడ్డాయి భయ్య. ఇప్పటికీ మేము చాలా పిల్లలను చదువుకోలేకపోతున్నాం. మేము ఎక్కువలో వచ్చినాం, ఇక్కడ స్థిరపడి ఉంటున్నాము. మా పిల్లలు ఇంటికి పోతే మాకు బాధ అనిపిస్తుంది. మేము ఒక్కసారి అప్పుడు 500-1000 రూపాయలు చేసుకునేవాడు, ఇప్పుడు 200-300 పట్టుకోవడం కష్టమవుతుంది. ఇప్పుడు ఈ ఆటోలు కనుక ఒకవేళ రోడ్డు మీదకి వస్తే మా బతుకులు మేము ఇంటికి పోనే అవసరం లేదు. మేము రోడ్ల మీద అడక తినాల్సిందే, మేము మెట్రో కింద పండుకోవాల్సిందే. మళ్ళీ ఏ ఉండలు వచ్చినామో మేము ఆడికే పోవాల్సిన పరిస్థితి వస్తుంది మాకు. దయచేసి మా పిల్లల చదువు కానీ మా భార్యల బతుకులు కానీ మా బతుకులతో ఆడుకోవద్దు అని రేవంత్ రెడ్డి గారి చేతి విన్నపంతో ఇవన్నీ ఎక్కువ తీసుకోవాలని ఆయన కోరుకుంటున్నాను.